న్యూస్ లైంగిక వేధింపులు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న జానీ మాస్టర్ ని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. విచారణకు సమయం లేకపోవడంతో జానీ మాస్టర్ ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోరనున్నారు. అటు రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న గోవాలో అదుపులోకి తీసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని ఇవాళ హైదరాబాద్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఏ సమయంలో జానీ మాస్టర్ ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు? పూర్తి అప్డేట్ చెప్పండి. మరి కాసేపట్లోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. అయితే ఇప్పటికే జానీ మాస్టర్ను గోవా నుండి హైదరాబాద్కు తరలించి ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో జానీ మాస్టర్ను విచారణ కొనసాగిస్తున్నారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం జానీ మాస్టర్ను కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే గత 6 సంవత్సరాల క్రితం జానీ మాస్టర్ మైనర్గా ఉన్నటువంటి సమయంలోనే బాలిక పైన లైంగిక దాడి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా జానీ మాస్టర్ నుండి సమాచారాన్ని రాబడుతున్నారు. మరోవైపు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్తో పాటు అతని భార్య కూడా అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసిందని, దాడి చేసిందనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. బాధితురాలు కూడా అదే విషయాన్ని కంప్లైంట్లో పేర్కొంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే మాత్రం ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలోనే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే సమయం తక్కువగా ఉండడం వల్ల మరోసారి జానీ మాస్టర్ను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఖచ్చితంగా వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ఐపీసీ సెక్షన్స్తో పాటు పోక్సో యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా ఇప్పటి వరకు బాలికగా ఉన్నటువంటి సమయంలో, అంటే మైనర్ బాలిక ఉన్నటువంటి సమయంలో ముంబైకి తీసుకెళ్లి అవుట్డోర్ షూటింగ్ల పేరుతోటి ఆ బాధితురాల పైన లైంగిక దాడి జరిగిందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జానీ మాస్టరు అజ్ఞాతంలో ఉండడం వల్ల అతని కోసం 4 బృందాలుగా విడిపోయి దాదాపు 5 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు గోవాలో ఒక లాడ్జ్లో ఉండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఈ రోజు తెల్లవారుజాము 4 గంటల సమయంలో హైదరాబాద్కు తరలించి జానీ మాస్టర్ను విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మహిళా కమిషన్ ముందు వెళ్ళినటువంటి బాధితురాలు దాదాపు 3 గంటల పాటు ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 40 పేజీల ఫిర్యాదు లేఖను కూడా మహిళా కమిషన్కి అందజేసింది. కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు మహిళా కమిషన్ విచారణ కొనసాగిస్తుంటే మరోవైపు నార్సింగి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు బాధితురాలు ఆరోపిస్తున్నట్లు ఎంతవరకు వాస్తవం ఉంది, ముఖ్యంగా మైనర్గా ఉన్నటువంటి సమయంలోనే అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాబట్టి ఇప్పుడు విచారణ తర్వాత మరికొద్దిసేపట్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్
పెడతారు కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి జానీ మాస్టర్తో పాటు వారికి సంబంధించినటువంటి టీం కూడా జానీ మాస్టర్ తప్పిదం లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా బాధితురాల యొక్క ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. ఆమె ఇచ్చినటువంటి ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగిస్తున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. కేవలం ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ప్రమేయం మాత్రమే ఉందా, ఆ జానీ మాస్టర్ భార్య యొక్క ప్రమేయం కూడా ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. విచారణలో ఒకవేళ జానీ మాస్టర్ భార్య ప్రమేయం ఉందని తేలినట్లయితే ఈ కేసులో ఆమెను కూడా ఏటుగా చేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో కేవలం జానీ మాస్టర్ మాత్రమే ఉన్నాడు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కానీ లేదా బాధితురాలు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆమెను కూడా ఏటుగా చేరుస్తారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికైతే జానీ మాస్టర్ భార్య మాత్రం ఒకటే చెప్తుంది, ఇది రాజకీయ ఉద్దేశంతో రాజకీయ అంటే పొలిటికల్ మోటివ్ తోటే తన భర్తను ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ను తొక్కేయడం కోసం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారనేది ఆమె చెప్తున్నటువంటి వర్షన్. మరి చూడాలి ఇప్పుడు పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయి, పోలీసులకు ఇచ్చినటువంటి ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటిని కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలను పోలీసులు న్యాయస్థానం ముందు పెట్టబోతున్నారు, రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఎలాంటి అంశాలను పేర్కొంటారనేది మాత్రం మరొక 1 అవర్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రవీణ్, అయితే కోర్టులో హాజరుపరిచాక పోలీసులు విచారణకు కస్టడీ కోరే అవకాశం ఉందా? ఎన్ని రోజులు కస్టడీ అడిగే అవకాశం ఉంది? అయితే నిన్న గోవాలో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ వేస్తారు. గోవా న్యాయస్థానంలోనే ట్రాన్సిట్ వారెంట్ వేసి గోవా న్యాయస్థానం యొక్క అనుమతితోటి ట్రాన్సిట్ వారెంట్ పైన హైదరాబాద్కి తరలించారు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే 24 గంటల్లో ముద్దాయిని న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న అరెస్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. అయితే ఈ గ్యాప్లో విచారణ చేయడానికి కొంత సమయం వాళ్ళకి తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మరోసారి కస్టడీ కోరుతారు. అంటే ప్రతి కేసులో కూడా ఫోక్సో కేసులు కావచ్చు, మర్డర్ కేసెస్లో కావచ్చు, ఇలాంటి లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు సమయం లేకపోతే వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాత తదుపరి విచారణ కోసం వాళ్ళని కస్టడీ కోరుతారు. ఇప్పుడు కూడా జానీ మాస్టర్ వ్యవహారంలో అదే జరగబోతుంది. జానీ మాస్టర్ని విచారించడానికి సమయం లేకపోవడం వల్ల ఇప్పుడు రిమాండ్ చేసి ఖచ్చితంగా వెంటనే కస్టడీ పిటిషన్ దాఖలు చేసి దానిపైన ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత వారం రోజుల పాటు తమ కస్టడీ కావాలని పోలీసులు కోరుతామని చెప్తున్నారు. మరి చూడాలి, పోలీసులు వారం రోజులు కోరినప్పటికీ కూడా న్యాయస్థానం ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుంది అనేది మాత్రం తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం అతనికి వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరిచి అతన్ని రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా ప్రస్తుతం నార్సింగి పోలీసులు అయితే పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. Right, Praveen, thanks for the update.